మీరు ఎల్ఎన్ నగర్లో నాకు నేను సీఏగా రిపోర్ట్ అయినప్పటి నుంచి నాకు అక్కడ మాకు సైలెన్స్గా ఉండాలి. అందరూ కూడా దయచేసి సీఏ గారు ఏంటి చెప్తున్నారు వినిపించాలి కదా. దయచేసి సార్ సైలెన్స్గా ఉండాలండి. ఎల్ఎన్ నగర్ పార్క్ ఏరియాలో ఇలాగ ఓపెన్ డ్రింకింగ్ అవుతుందని ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని మీద ప్రతిరోజు రెగ్యులర్గా మేము డ్రైవ్ పెడతాం. సో నా దగ్గర ఫొటోస్ కూడా చాలాసార్లు షేర్ చేయడం జరిగింది పత్రికా సోదరులకి. అదేవిధంగా మీకు ఎక్కడైనా కానీ అంటే యాక్చువల్గా ఈవినింగ్ పూట మేము పంపిస్తున్నాం, ఎందుకంటే చాలామంది చీకటి పడిన తర్వాత ఇటువంటి అసహ్యం కార్యక్రమాలు చేస్తారు. సో కాబట్టి ఈవినింగ్ బెల్లం మార్కెట్ ఏరియా, తర్వాత ఎల్ఎన్ నగర్ స్కైటింగ్ పార్క్ ఏరియాలో ఆ బ్యాక్ సైడ్ ఇవంతా కూడా మై సెల్ఫ్ ఆల్సో నేను ఒకసారి వెళ్ళి నేను అక్కడ విజిట్ చేసి 2-3 కూర్చొని ఓపెన్ డ్రింకింగ్ చేస్తుంటే నేను నా జీప్లోనే తీసుకురావడం జరిగింది. మీకు ఎటువంటిది ఏదైనా కానీ నోటీస్ చేస్తే మన పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్ నెంబర్ తీసుకోవచ్చు, నా నెంబర్ తీసుకోవచ్చు, లేదంటే 112 కాల్ కొట్టినా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం. అక్కడ ఎవరైనా ఆకతాయిలు కానీ ఓపెన్ డ్రింకింగ్ చేస్తే ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ. అదే మీరు ఏది నోటీస్ చేసినా నా నెంబర్ తీసుకోవచ్చు. మీరు 112 కాల్ కన్నా ఫోన్ చేయండి, లేదంటే నాకన్నా ఫోన్ చేయొచ్చు. మా స్టాఫ్ అంతా తీసుకెళ్లి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లోనే 9 మంది ఓపెన్ డ్రింక్ ఉంటే తీసుకొచ్చాం. తర్వాత కూడా చేస్తే మళ్ళీ వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను స్కైటింగ్ పార్క్ దగ్గరికి. మై సెల్ఫ్ ఆల్సో వెళ్ళి అక్కడ ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నటువంటి 4 persons నా వెహికల్ తీసుకొచ్చాం. ఎస్, తర్వాత ఆ ఫొటోస్ కూడా నేను మళ్ళీ బయటకు వచ్చేస్తే మార్ఫింగ్ చేసి పెట్టడం జరిగింది, ఎందుకంటే ఎవరు తాగారు వాళ్ళు అనవసరంగా పేర్లు బయటకు వస్తున్నాయని చెప్పి. సరే, ఆ సీసీ కెమెరా లేకపోతే నేను మీతో సపరేట్గా మీటింగ్ పెడతాను, ఎందుకంటే సీసీ కెమెరాలని మెయిన్ జంక్షన్స్లో ఏర్పాటు చేయాలా, మనం అందరం కంట్రిబ్యూట్ చేసి అక్కడ చేద్దాం. దానికి సపరేట్గా మనం ఒకసారి మీటింగ్ పెట్టి నాకు పిలిస్తే నేను ఏ విధంగా చేయాలనేది మనం చేద్దాం కోఆర్డినేషన్గా. థ్యాంక్ యూ. ఇక్కడ గొల్లవీధి ఇప్పుడు సులభ కాంప్లెక్స్ అక్కడ పాయింట్, ఇటుగా ఇప్పుడు ఈ పార్కు లక్ష్మీనారాయణ పార్కు, ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. నమస్కారం. 84వ వార్డు కార్పొరేటర్ గారికి ధన్యవాదాలండి. ఒక టైంలోని 84వ వార్డు అతను మాకు గెలుపొంది మాకు విజయాన్ని మేము అందించాము. అతను స్పందించి అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ సర్వీస్. బట్ ఆల్సో ఒక కండిషన్ ఉంది మాకు, ఏంటంటే రైతు వారికి చాలా సమస్యలు ఉన్నాయి. కోర్టు మీదులో ఈ యొక్క సభని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఏంటంటే తలారి ప్రసాద్ గారు మాకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు, అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇస్తున్నారు. తర్వాత జిమ్కి మీరు ప్రొవైడ్ చేసిన ఒక ఐటమ్ మీరు గెలుపొందక ముందే మాకు ఇచ్చారు, అది మాకు గుర్తుగా పెట్టుకున్నాము. అదే మాకు గ్రంథాలయం అవసరం ఒకటి ఉంది. గవర్నమెంట్ ఎసెట్స్ అందరూ కూడా నాది అని ఆక్యుపై చేయడానికి అండ్ బలవంతులు అందరూ కూడా వాని మీద కండు వేసి లాక్కోవాలని చూస్తున్నారు. ఆ ప్లేస్లో స్కూల్ పెట్టారు, ఇక్కడ స్కూల్ ఉండేది, అక్కడ స్కూల్ పంపించారు. ఆ యొక్క ఎసెట్ని గవర్నమెంట్ ఎసెట్ని ఓన్కి వాళ్ళు వాడుకున్నాము, మాకు రోడ్డు కావాలి అది కావాలని వాళ్ళందరూ కూడా ఎవరు ఇండివిజువల్గా వాడుకుందాం చూస్తున్నారు. గవర్నమెంట్ సొత్తుని ఎవరి సొత్తుగా కాదు, గవర్నమెంట్కి యూజ్ చేసి దాని సరౌండ్ వాళ్ళు పెట్టుకొని దానికి ఒక గేట్ పెట్టుకొని ఆ ఎసెట్ని 4 ఫ్లోర్లు వేసుకొని ఫ్లోర్కి ఒకటి బట్టి డెవలప్మెంట్ చేసి ఆ యొక్క గవర్నమెంట్ సైట్ని కాపాడినందుకు మీరు సహాయం చేయాలని 84వ వార్డుని మా యొక్క అధికారం నేను విన్నపం చేసుకుంటున్నామండి. ఫస్ట్ అండి. సెకండ్ ఆఫ్ ఆల్ ఒక బీసీ కార్పొరేషన్స్ ఒకప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం ఉండేది, ఇప్పుడైతే లేదు. అప్పుడు నేను నియామకం చేశానండి. 40-50 సంవత్సరాలు ఏ పని చేయలేరు, కనీసం ఉద్యోగాలు రాలేని పరిస్థితి. మీకు బీసీ సర్టిఫికేట్లు అప్పుడు లేవు, మాకు లేకపోవడం వల్ల జాబ్లో మాకు లాస్ అయిపోయి లైఫ్ పోయింది. ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కార్పొరేషన్ వల్ల బతుకుతాము, కార్పొరేషన్ వస్తే పేద ప్రజలు అందరూ బాగుపడతారు. నేను ఎంచుకున్న రోల్ ఏంటంటే వ్యవసాయం ఎంచుకున్నా. నీతి నియమాలతో మనం సంపాదించవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఆ యొక్క అడవులు నడిచినప్పుడు చంద్రబాబు నాయుడు నామినేషన్ వేయక ముందు మాకైతే 2 లక్షల రూపాయలు ఎవరు రికమెండేషన్ లేకుండా నా క్యాపబిలిటీ చూసి నా సర్టిఫికేట్ చూసి నాకు సెల్ఫ్ గా ఆయన ఆవిడ ఒక ఉండేవారు మున్సిపల్ ఆఫీస్లోనే నాకు 2 లక్షల రూపాయలు నాకు 2 లక్షల రూపాయలు వేస్తే తర్వాత నామినేషన్ ఓట్లేషన్ గెలిచిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వంలోని కొన్ని వేల 100 రూపాయలు
ఏంటి అమ్మా, పడి ఇంకా చాలా మంది మాట్లాడాలమ్మా, చాలా మంది మాట్లాడాలి. సరే మేము Back close చేసేయండి. అది కాదండి మీరు గ్రంథాలయ సమస్య ఒకటి చెప్పారు. అలాగండి ఒకటి చెప్తాను. రెండో పని ఏంటంటే బీసీ కార్పొరేషన్ లోని మళ్ళీ పెట్టండి పెడతాం. రైతులకి కార్పొరేషన్ ఇవ్వండి. అది నేను కోరుకుంటే ఏంటంటే ఓకే. మేము గ్రూప్ గా చేస్తామండి. మేము డైరీలు పెట్టుకుందాం అనుకుంటాం. మాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. బ్యాంకర్స్కి వెళ్తే బ్యాంకర్స్ ఏమంటున్నారంటే మీ ఎసెట్స్ ఇవ్వండి, మీ ఎసెట్స్ ఇస్తానికి ఎలిజిబుల్ గా ఉన్నాము. అయ్యో, మా రైతు వారందరికీ కూడా మీ సమస్య మీరు చెప్పినది పాల డైరీ పెట్టుకుందాం అనుకుంటాం. మాకు కోర్టు మీద కావాలండి. మీరండి